మీరు నిన్న కేటీఆర్ గారి మీటింగ్ కూడా వచ్చి ఉంటారు. మరి ఈరోజు మీరు చూస్తే చాలా చోట్ల కూడా పేదల వ్యతిరేక ప్రభుత్వమే నడుస్తున్నది. అంగన్వాడీల్లో పనిచేసే మహిళలకు వాళ్ళకి ఇంతకుముందు కేవలం 7,000 రూపాయలు ఇచ్చేది. మేము ఇంతకుముందు కొంతమంది ప్రజలతో మాట్లాడుతుంటే చెప్తా ఉన్నారు, వాళ్ళకి 7,000 రూపాయలే వచ్చేదట. ఆ 7,000ను ఒక్క 2 సార్లు వాళ్ళ జీతాన్ని 13,500కు పెంచారు కేసీఆర్ గారు. 2 సార్లు పెంచారు. సో దానివల్ల వాళ్ళ జీవనోపాధి, వాళ్ళ జీవన స్థితిగతులు కొంచెం పెరిగినాయి. దాని తర్వాత ఇప్పుడు మీ ఇంటి పక్కనే ఉంది బోరబండ గురుకుల పాఠశాల. ఈ బోరబండ గురుకుల పాఠశాలలు, ఇలాంటి గురుకుల పాఠశాలలు కేవలం తెలంగాణ రాష్ట్రంలో 200, 250 మాత్రమే ఉండేవి. ఒక్కొక్క విద్యార్థి మీద కేవలం 30,000, 35,000 మాత్రమే ఖర్చు పెట్టేవాళ్ళు. ఎవరికి కూడా మటను, చికెన్ ఇచ్చేవాళ్ళు కాదు. గుడ్లు కూడా వారానికి 1-2 సార్లు ఇచ్చేవాళ్ళు. తెలుగు మీడియంలో విద్య ఉండేది. ఈ పేదవాళ్ళు, మేము ఇంతకుముందే బోరబండలు ఇంకో కాలనీకి పోయాం, నేను, మోసిన్ బై, ఇంకా తర్వాత పద్మక్క ఇద్దరం పోతే అక్కడ వాళ్ళు చెప్తున్నారు, ఎల్కేజీ పిల్లవాడికి బడికి పంపించాలంటే ఎంత అవుతుంది? 30,000. కరెక్ట్, 30,000 అవుతుంది. సో ఈ పేద ప్రజలు ఇళ్లల్లో పనిచేసి లేకపోతే ఇంకేదో కూలి పనులు చేసి వాళ్ళు సంపాదించేదే నెలకు ఒక 10-12,000. ఆ 10-12,000 నుంచి సంవత్సరానికి 30,000 అంటే వీళ్ళు ఎప్పుడు ఇల్లు కట్టుకుంటారు, సొంత ఇల్లు? ఎప్పుడు వీళ్ళ ఆరోగ్యాలు చెడిపోతే డాక్టర్ల దగ్గరికి పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటారు? ఎప్పుడు మరి వాళ్ళు బ్యాంకులలో డబ్బులు జమ చేసుకుంటారని ఆలోచించి ఈ పిల్లల స్థితిగతులన్నీ కూడా మనమే చూసుకోవాలని చెప్పేసి 250 గురుకులాల నుంచి ఒక్క దెబ్బకు 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు కేసీఆర్ గారు. ధనవంతుల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, పేదవాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదవాలంటే ఇప్పుడు సిస్టర్ చెప్పినట్టుగా 30,000, 35,000 అవుతున్నాయి. కాదు, ఈ పిల్లలకు ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంటే ఇంగ్లీష్ మీడియంలు ఇవ్వాలని అన్ని పాఠశాలలు కూడా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ప్రత్యేకించి పేద పిల్లలకు అందరు కూడా ఇచ్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. అదేవిధంగా మరి 30,000కే నెలకు సంవత్సరానికి 30,000 ఖర్చు పెడితే పిల్లలకు కనీసం ఒక గుడ్డు కూడా దొరకదు. చిన్నగా ఉన్నప్పుడు బాగా తినాల్సిన వయసు పిల్లలు. అందుకొరకు వీళ్ళకు 1,20,000 రూపాయలు ఖర్చు చేసి ఒక్కొక్క విద్యార్థి మీద వాళ్ళందరి ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి ఆ విధంగా మరి డబ్బులు ఖర్చు పెట్టారు కేసీఆర్ గారు.